బాగుందన్న హాలీవుడ్ రేంజ్ బాగుంది బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే నెక్స్ట్ లెవెల్ 15,000 కన్ఫర్మ్ ఇక మీరు ట్విస్టులు పైన ట్విస్టులు ఊహించలేరు అసలుకి ఫ్యాన్ కాకపోయినా మీరు డైరెక్ట్ ఫ్యాన్ అయిపోతారు అంతే సినిమా చూసాక ఎవరైనా సరే. ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ బిల్డింగ్, సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా చింపేశారు. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే, నెక్స్ట్ సెకండ్ పార్ట్ వేరే లెవెల్ ఉంటుంది. హాయ్ బ్రదర్, చాలా బాగుంది బ్రదర్. అండ్ నాగశ్విన్ మార్కైతే కనిపించింది. కానీ మూవీ గురించి అయితే నేనేం చెప్పను బ్రదర్. ప్లీజ్ ఎవరైనా సరే పైరసీ మాత్రం చేయకండి. చాలా కష్టపడి 4 years తీశారు. మూవీ అయితే ఆసమ్ ఉంది. ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మాత్రం మిస్ అవ్వకండి. చాలా క్యూమియస్ ఉన్నాయి. అస్సలు 3 hours కూర్చున్నామంటే 1 minute కూడా బోర్ కొట్టదు, అలాగే ఉంటుంది. ఎవరు మాత్రం దీన్ని పైరసీ కానీ లీక్స్ కానీ ఎవ్వరు చేయకండి ప్లీజ్. దిస్ ఈజ్ మై కైండ్లీ రిక్వెస్ట్. సూపర్ ఉంది భయ, గుద్ద వలిపోయింది సినిమా మాత్రం. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం హైలైట్ ఉంది. అసలు బాగుంది, మస్తు ఉంది బా. బురాన్ ఉంది మూవీ అయితే, సాలిడ్ యాక్టర్ ఉంది. చూడు ఖాళీ ఒక్కడి చెప్తా, ప్రతి ఒక్కడు కాలం ఎగరేసి స్పెట్స్ పెట్టుకుని తిరిగి రోజు వస్తున్నాయి ప్రభాస్ ఫ్యాన్స్. ఓకేనా? ఇప్పుడే ఇవ్వడం జరిగింది కల్కి మూవీ. అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట కంప్లీట్లీ. ఎంత బాగా డిజైన్ చేసిరంటే కల్కి అసలుకి ప్రాజెక్ట్కి అంటే కల్కి కాదు, కొంచెం సస్పెన్స్ ఇచ్చిపెట్టిండు. ఇలా ప్రభాస్ కల్కి అనుకుంటారు, ప్రభాస్ కల్కి కాదు. దీంట్లో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. మనకు మన మహాభారతం చాలా ఇంటర్లింక్డ్ ఉంది మూవీ. మనము ఈ క్యారెక్టర్స్ అన్ని చూసుకుంటే సినిమాటిక్ యూనివర్స్ అని ఇన్ని రోజులు వచ్చింది, లోకేష్ కనకరాజ్ తీసిండు. దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఈ రికార్డ్స్ని మనం బ్రేక్ చేయలేము కంపల్సరీ. అంత 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 గొప్ప మూవీ అవుతుంది. అల్టిమేట్ సినిమా. సూపర్ అయితే ఉంది బ్రో. మూవీ అయితే కేక. మన ప్రభాస్ కోసం అయితే పక్కా చూడవచ్చు. బాగుంది బ్రో సినిమా మాత్రం. చింపేసింది అన్న, 110% చూడొచ్చు. మస్తు ఉంది సినిమా మాత్రం. చూస్తే బట్టలు చింపుకొనుడే ఖాళీ. ఇట్లా తెలుసా, మెంటల్ అయిపోతారు చూస్తే. ఫైట్లు అయితే ఇచ్చేసింది బ్రో. అబ్బా దిల్ గార్డన్ అబ్బా మస్తు ఇచ్చింది బ్రో. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. జాతిని మింగాడు లిటరల్గా. అవెంజర్స్ లేదు, మార్వెల్స్ లేదు, మహాభారతం. కేక ఉంది సినిమా, కేక. నాగార్జున యూనివర్స్ స్టార్ ప్రభాస్ అంతే. స్టార్ అంటే సూపర్. యాక్చువల్లీ మస్ట్ వాచబుల్ మూవీ ఇది. అందరికీ కదా, ప్రతి చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలి వాళ్ళు అందరూ చూడొచ్చు ఈ మూవీని. ఇంకా మహాభారతం తెలియని వాళ్ళు తెలుసుకోవచ్చు. కర్ణుడు ఎవరు, ఈ కల్చర్ ప్రజెంట్ ఉన్న ఎవరికి తెలియదు. ఆ మహాభారతం కోసం చాలా తెలుసుకోవచ్చు. సినిమా అయితే వర్తబుల్. అవెంజర్స్ అన్నీ కాదు, మన ఇతిహాసాలు మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఇది అయితే వర్తే, మస్ట్ షుడ్ అండ్ వాచ్. సినిమా మాత్రం కంటెంట్ మాత్రం మంచిగా తీసినా స్టోరీ ప్రకారంగా అయితే. ఫస్ట్ హాఫ్ పోయింది మంచిగా మహాభారతం నుంచి తీసుకెళ్ళిండు. సెకండ్ హాఫ్ అయితే చించి పడేసిన నా సినిమా. అసలు ఇంత బోర్ అని లేదు. హైప్ మీద హైప్ వచ్చేసింది సినిమా అంతా. లిటరలీగా ఫుల్ ఖుషి అయిపోతుంది సినిమా చూస్తే మాత్రం. ఫుల్ మీల్స్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్. నాగి హ్యాట్స్ ఆఫ్ బ్రో, నాగి బ్రోకి నేల్ చేసేసింది సినిమా మొత్తం. చించి వాడు తెంగింది బ్రో లాస్ట్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. నేను మీకు తెలుసా, అసలు ఈ సినిమా చూస్తే అసలు విజయ్ దేవరకొండ నా హీరో. అసలు విజయ్ దేవరకొండకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిండు డైరెక్టర్ క్లైమాక్స్లో. అంటే పౌరాణిక పాత్రలు అంటే విజయ్ దేవరకొండ కూడా చేయొచ్చు. అసలు ప్రభాస్కి అసలు బ్రహ్మానందం అవసరమే లేదు ఇంట్లో. ఆ దీపికా కపూర్ ఇంకా ఫ్యామిలీ స్టార్ హీరోయిన్ ప్రెగ్నెన్సీ పెడతారు. అసలు ఏందో, అసలు ఆర్జీవి గారు ఉంటారు, రాజమౌళి గారు ఉంటారు. అసలు ఏం అర్థమే కాదు తెలుసా సినిమా. అంటే మనకు ఆది పురుష్ అలా కంటే తర్వాత ఇది ఉంటుంది. అంటే బీజిఎం కానీ ఆ సాంగ్స్ కూడా ఏం లేదు. కామెడీ ఎక్కువ తీసుకోండి. కామెడీ అంటే ఈ బుజ్జిని చూస్తే మనం ఆదిత్య 369 బాలకృష్ణ అది సేమ్ వెహికల్ ఉంటుంది. కాకపోతే ఆదిత్య 369 మూవీని బ్రెయిన్లో పెట్టుకొని తీసిండు. బట్
ఆదిత్య 69 అంటే టాప్. అంటే మనం ఖుషి విజయ్ దేవరకొండ ఖుషి సినిమా తీసిండు కదా, అంటే పవన్ కళ్యాణ్ ఖుషి ఎంత హిట్ అయిందో ఇప్పుడు ఆదిత్య 69 కూడా అట్లనే.